హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చూడండి మా స్పైక్ ఎలా నన్నే చూస్తూ కూర్చున్నాడో. ఇవాళ మేము ఒక చిన్న పని చేయబోతున్నాం. అదేంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్. చూడండి ఫ్రిడ్జ్ పరిస్థితి ఎలా ఉందో. పచ్చళ్ళు, పెరుగు, అల్లం అన్నీ కలిసిపోయి డస్ట్ కూడా చాలా ఉంది. ఇవాళ పూర్తిగా క్లీన్ చేసేయాలి. ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని వస్తువులను అయితే బయటకు తీసేస్తాను. పచ్చళ్ళు అవన్నీ పాడైపోయినాయండి, అన్నీ తీసి పడేసేస్తాను. కూరగాయలు కూడా కొన్ని పాడైపోయి ఉన్నాయి, అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసేసాను. ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్ ఎంత ఖాళీగా అయిపోయిందో. ఇప్పుడు ఫ్రిడ్జ్లోని అన్ని పార్ట్స్ తీసేసి క్లీన్ చేసుకోవాలి. అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. అవి గ్లాసెస్ కదా, కొంచెం స్క్రాచెస్ పడే అవకాశం ఉంది. అన్నిటినీ జాగ్రత్తగా ఒకటొకటి తీసేసి సింక్లో వేసుకొని సబ్బుతో కడగాలి. వాటిని పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని ఎక్కడైనా ఎండలో ఉంచేయండి కాసేపు. ఇక్కడ నేను వాటర్తో కాకుండా పొడి క్లాత్తో ఊరికే అలా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ డస్ట్ అంతా క్రిందకు తోసేస్తున్నాను. ఇక్కడ నేను కూలింగ్ స్ప్రేని అయితే వాడుతున్నాను. మొత్తం అన్ని వైపులా స్ప్రే కొట్టుకోవాలి. ఇప్పుడు పొడి క్లాత్తోనే మొత్తం తుడుచుకోవాలి నీట్గా. అన్ని వైపులా నీట్గా క్లీన్ అయిందా లేదా అని చూసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మళ్ళీ అన్నీ సరిగ్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. ఏ బాక్సెస్ని ఎక్కడి నుంచి తీసామో అవన్నీ అక్కడే పెట్టేసేయాలి. నీట్గా స్లోగా పెట్టుకోవాలి. అవి గ్లాసెస్ కదా, కొంచెం స్క్రాచ్ అయ్యే అవకాశం ఉంది. చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ చూడటానికి చాలా బాగుంది. నేను కింద కూరగాయలు అవన్నీ పెట్టేసి ఉంటే దాంట్లో నుంచి ఒక ఫ్లవర్ ఏమో తెచ్చుకొని తింటున్నాడు, తీసేసి పడేసేసాను. మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాను. వాటిని అన్నిటిని ఒకటొకటి తీసి బయట పెట్టేసుకొని టమాటోస్ అన్నీ ఒక ప్లాస్టిక్ కంటైనర్లో అయితే వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలని కూడా వాటిని తొడాలన్నీ తీసేసి వీటిని కూడా ఒక బాక్స్లో అయితే వేసేసుకున్నాను.
టమోటోస్, పచ్చిమిర్చి అన్నీ ఒక చోట పెట్టుకున్నాను. మిగతా కూరగాయలను ఏమంటే బాక్స్లో అయితే వేసేసుకున్నాను. ఇలా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ పైన ఉండే గ్లాస్ కూడా వాటరు అంతా పడిపోయి మచ్చలు మచ్చలుగా అలా ఉండిపోయి ఉన్నది. వాటిని కూడా శుభ్రం చేసేసుకోవాలి. కొలిన్ స్ప్రేతో అయితే మొత్తం కొట్టేసుకోండి. ఇప్పుడు పొడి క్లాత్ అయితే క్లీన్ చేసేసుకోవాలి, మొత్తం తుడిచేయాలి నీట్గా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో, క్లీనింగ్ అంతా అయిపోయేసింది. ముందు చూపించినప్పుడు ఇలా ఉంది, తర్వాత ఏమంటే నీట్గా బాగుంది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో. బాయ్.